విజయవాడ సింగ్నగర్లో రెండో ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఉన్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నిత్యం భారీ ట్రాఫిక్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సింగ్నగర్ పరిసరాల్లో సుమారు 1,50,00,000 మంది నివసిస్తున్నారని, ఈ ప్రాంతం ట్రాఫిక్కు బాటిల్ నెక్గా మారిందన్నారు. రెండో ఫ్లైఓవర్ నిర్మాణానికి సుమారు 70 కోట్ల ఖర్చవుతుందని రైల్వే శాఖ తెలిపిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని బోండా ఉమా కోరారు. నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య అధ్యక్ష ఇప్పుడు నేను చెప్పేది, గతంలో కూడా ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి అక్కడ నివాళులు అర్పించడానికి వచ్చి అక్కడ ఒక ఫ్లైఓవర్ ప్రజలు అడిగారు అధ్యక్ష. ఎలక్షన్ ముందు సీఎం గారు కూడా దానికి అధికారులు రాగానే చేపిద్దామని చెప్పారు. 95లో అధ్యక్ష ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వచ్చినాకే సింగనగర్ ప్రాంతానికి మొట్టమొదటి రైల్వే ఓవర్ బ్రిడ్జి వంతెన నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగానే జరిగింది అధ్యక్ష. ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే 30 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ 30 సంవత్సరాల్లో రెండో ఫ్లైఓవర్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. అంటే దాదాపు 1,50,000 జనాభా అవతల వైపు నివసిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ రోజు ఉద్యోగాలకు కానీ, పనులకు కానీ, ఆటోలకు కానీ ఎన్ని యువతల వైపు రావాలంటే సిటీలోకి ఆ ఆర్ఓబి లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. దానికి ప్రపోజల్ పెడితే రైల్వే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ మేమైతే ఒకటేసాము, ఇది రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి చేసుకోవాలని చెప్పి రైల్వే వాళ్ళు రిప్లై ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి అది ఒక 70 కోట్లు ఎంత అవుతుంది అధ్యక్ష. దయచేసి ఆ నియోజకవర్గానికి మెయిన్ బాటిల్ నెక్ గా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని బుడమేరు వంతెన మీద రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఇమీడియట్ గా తక్షణమే చేపట్టాలని ఆల్రెడీ మన ప్రామిస్ కూడా ఉంది కాబట్టి ఎలక్షన్ సీఎం గారు అనౌన్స్ చేశారు కాబట్టి దయచేసి దాన్ని ఈ 0 అవర్లో మా నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య అధ్యక్ష. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధాన హైదరాబాద్ జూబ్లీహిల్స్ కేబీఆర్